అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నివాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రేపు సాయంత్రం వెళ్ళబోతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ఆయనకు నోస్కు అంటే సైనస్ ప్రాబ్లం అండ్ ఇతర శ్వాస సంబంధిత సమస్యల కారణంగా ఆయన ముక్కుకి ఆపరేషన్ జరిగింది. దాదాపుగా 2 వారాలు అయింది. ఆయన బెడ్ రెస్ట్లోనే ఉన్నారు. మధ్యలో కొన్ని రోజులు బయటకు వచ్చారు కానీ మళ్ళీ మ్యాక్సిమం అంతగా సెట్ అవ్వలేదన్నమాట. సో మ్యాక్సిమం రెస్ట్లోనే ఉంటున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు. సో ఆయన్ను ఆల్రెడీ ఆ శస్త్రచికిత్స జరిగిన మరుసటి రోజునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఫోన్లో పరామర్శించారు. సో రేపు ప్రధానమంత్రి మోదీ గారిది హైదరాబాద్లో బహిరంగ సభ ఉంది. పెరేడ్ గ్రౌండ్స్లో భారీ సభ ఉంది. ఆ సభ అనంతరం సాయంత్రం 5 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఇంటికి నరేంద్ర మోదీ గారు వెళ్ళి పరామర్శిస్తారు అని ఒక వార్త సాయంత్రం నుంచి సర్క్యులేట్ అవుతుంది. అయితే ఇది 100% ధృవీకరణ అయితే కాదు. పిఎంఓ నుంచి అఫీషియల్గా ఏమీ నోట్ రాలేదు. సాధారణంగా ప్రధానమంత్రి గారి పర్యటనను పిఎంఓ ధృవీకరించాలి. సో పిఎంఓ నుంచి ప్రధానమంత్రి గారి పర్సనల్ స్టాఫ్ ధృవీకరించి నోట్ రిలీజ్ చేయాలి. ఆ నోట్ అయితే రిలీజ్ అవ్వలేదు కానీ అన్ని మీడియాల్లో కూడా వస్తుంది. అంటే 99% కన్ఫర్మ్. కానీ ప్రధానమంత్రి గారి పర్యటనను అతని పర్సనల్ సెక్యూరిటీ చూస్తారనమాట. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మ్యాక్సిమం తగ్గించమని చూస్తారు. ఎందుకంటే రేపు సండే, అందులోకి హైదరాబాద్ ప్రాంతం జూబ్లీ హిల్స్ విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. అండ్ అదంతా కూడా రష్ ఏరియా, అదేమీ ఖాళీ ప్లేస్ కాదు, విపరీతమైన రష్ ఉండే ఏరియా అనమాట. ఏదైనా బహిరంగ ప్రదేశాల్లో కలవడం వేరు, కానీ నేరుగా ఇంటికి వెళ్ళి పరామర్శించడం వేరు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇంటికి వెళ్ళి పరామర్శించినప్పుడు హై సెక్యూరిటీ కల్పించాలన్నమాట. సో ఇది కొంతవరకు ప్రాబ్లం రావచ్చు. అందుకని ఆ సెక్యూరిటీ వింగ్ ప్రస్తుతానికి పరిశీలిస్తున్నారు. వాళ్ళు ధృవీకరిస్తే, వాళ్ళు ఓకే చెప్తే అప్పుడు పిఎంఓ నుంచి అఫీషియల్గా నోట్ వస్తుంది. దానికి కొంత టైం పట్టొచ్చు. సో 99% వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్తే మాత్రం ఇది కీలకమైన అంశంగా మారుతుంది. ఆయన వెళ్ళేది పరామర్శకే, కానీ ఇందులో కొన్ని రాజకీయపరమైన చర్చలు కూడా ఉండొచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన కొంత చర్చ ఉండొచ్చు. అలాగే ఈ చర్చలో, ఈ భేటీలో చిరంజీవి గారు కూడా పాల్గొనబోతున్నారు అనే ఒక వార్త కూడా వచ్చింది. అది ప్రోటోకాల్. చిరంజీవి గారు కుటుంబ పెద్ద, ఎంతైనా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అన్నయ్య. సో ఆ కుటుంబానికి, మెగా కుటుంబానికి ఆయన పెద్ద. అండ్ నరేంద్ర మోదీ గారికి చిరంజీవి గారు బాగా తెలిసిన వ్యక్తి. గతంలో కూడా చూడండి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023లో భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగిన సభకు ప్రధానమంత్రి మోదీ గారు వచ్చినప్పుడు చిరంజీవి గారు కూడా వచ్చారుగా. సో కొన్ని సందర్భాల్లో చిరంజీవి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిశారుగా. సో ఇక్కడ నేరుగా వాళ్ళ తమ్ముడి ఇంటికి ప్రధానమంత్రి మోదీ గారు వస్తున్నప్పుడు ఆ కుటుంబ పెద్దగా చిరంజీవి గారు రావాల్సిన బాధ్యత ఉంది కదా. కాబట్టి చిరంజీవి గారు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ఇది కేవలం పరామర్శ మాత్రమే, రాజకీయపరమైన భేటీ అయితే కాదు. కానీ ఎలాగా కలిశారు కాబట్టి ఈ పరిపాలనాపరమైన అంశాలు ఏమైనా కాస్త ఒక 10 నిమిషాలు, పావుగంట చర్చిస్తారు. అంతే తప్ప దీనిలో కొంతమంది ఇష్టం వచ్చినట్టు చిరంజీవి గారిని బీజేపీలోకి ఆహ్వానిస్తారు, చిరంజీవి గారు బీజేపీలోకి వచ్చేస్తారు, సో చిరంజీవి గారికి కీలకమైన పదవి ఇస్తారు, చిరంజీవి గారికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారు, చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ఇంకా రకరకాల అల్లేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారింటికి నరేంద్ర మోదీ గారు వెళ్తారు, ఆ భేటీలో చిరంజీవి గారు కూడా పాల్గొంటారు అనేది మాత్రమే వార్త. దానికి కల్పితం ఏమిటంటే చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారు, చిరంజీవి గారు రాజ్యసభకు వెళ్తారు, చిరంజీవి గారిని ప్రధానమంత్రి మోదీ గారు బీజేపీలోకి ఆహ్వానిస్తారు, అదే చర్చ, అందుకే ఇప్పుడు భేటీ జరుగుతుంది. ఇదంతా కల్పితాలన్నమాట, పులిహార. అదంతా ఫ్యాక్ట్ కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించే ఉద్దేశంతోనే మోదీ గారు ఆ ఇంటికి వెళ్తున్నారు. ఆ కుటుంబ పెద్దగా తనకు బాధ్యత ఉంది కాబట్టి, అండ్ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వస్తున్నారు కాబట్టి చిరంజీవి గారు వెళ్ళడం ప్రోటోకాల్ అండ్ గౌరవప్రదం కాబట్టి చిరంజీవి గారు వెళ్తున్నారు. అంతే తప్ప దీనిలో చిరంజీవి గారికి సంబంధించిన రాజకీయ అంశం ఏమీ చర్చకు రాకపోవచ్చు. అది జస్ట్ గెస్సింగ్. థ్యాంక్ యూ.